సై తేల్చుకుందావరా, ఆడో ఇడో కాదబ్బా, ఊరి నడిబొడ్డుని మీటింగ్ పెడదాం, నువ్వేంటో నేనేంటో మాట్లాడదామంటూ తొడగొడుతున్నారు ఆ ఇద్దరు నేతలు. ఇద్దరు వేరువేరు పార్టీల వాళ్ళైతే అది వేరే సంగతి. కానీ అధికార టీడీపీకి చెందిన నాయకులే అవడం, ఒకరు సిట్టింగ్ మరొకరు మాజీ ఎమ్మెల్యే కావడంతో కేడర్లో కంగారు పెంచుతోందట. ఎవరా ఇద్దరు, ఎందుకలా వీధికెక్కారు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైనా రాజకీయపరమైన గొడవలు జరిగాయంటే అది ఖచ్చితంగా టీడీపీ వైసీపీ మధ్యనే అనుకోవడం కామన్. కానీ అనంతపురం అర్బన్లో మాత్రం వ్యవహారం బాగా తేడాగా ఉందట. ఇక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా వార్ జరుగుతోంది. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య కావడంతో మ్యాటర్ మంచి రంసుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాప్తాడు మండలం బండమీదిపల్లికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ 2024 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ టికెట్ సాధించి గెలిచారు. ప్రసాద్కు టికెట్ వచ్చినప్పటి నుంచే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, దగ్గుబాటి వర్గీయుల మధ్య పైకి కనిపించిన ఒక యుద్ధం జరుగుతోంది. అయితే గెలిచాకంతా సర్దుకుంటుందని అనుకున్నా అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. నగరంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుల పేర్లు బయటకొస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. భూ ఆక్రమణలు, రిజిస్ట్రేషన్లు, మద్యం షాపులు, వ్యాపారుల నుంచి వసూళ్లు, ఇలా అన్నింటిలో ఎమ్మెల్యే వర్గీయులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా పక్క పార్టీ వాళ్ల పని కాదని, సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే దగ్గుపాటి వాదన. 14 నెలలుగా ఇలా ఎమ్మెల్యే మీద ఏదో ఓ వివాదం రాజుకుంటూనే ఉంది. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ను పీక్స్కు తీసుకెళ్లాయి. ఎమ్మెల్యేపై ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు ఒక ఎత్తైతే, సాయినగర్లోని అస్త్రా ఆప్టికల్ స్థల వివాదం ఇంకో ఎత్తు అన్నట్టుగా మారింది. అక్కడ మైనార్టీ కుటుంబం తాముంటున్న క్లినిక్ స్థలాన్ని ఓనర్ నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇదే స్థలానికి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. కొత్తగా కొన్నవారు అసలు ఓనర్ దగ్గర నుంచి వారికి ప్రెషర్ వచ్చిందట. అయితే దీని వెనక ఉండి కథ నడిపిస్తోంది ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులంటూ ప్రచారం మొదలైంది. దీన్ని ఎమ్మెల్యే వర్గీయులు ఖండించారు. వారం నుంచి ఈ తంతు జరుగుతూనే ఉంది. ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులుగా చెప్తున్నవారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మీద పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య యుద్ధం క్లైమాక్స్కు చేరింది. నిన్నటిదాకా పరోక్షంగా విమర్శించుకున్నవారు ఇక ఓపెన్ అయిపోయి సవాలు విసురుకున్నారు. ఓ సీనియర్ నాయకుడి కుట్రలంటూ ముందు ఓపెన్ అయిపోయారు ఎమ్మెల్యే ప్రసాద్. ఏ చిన్న సంఘటన జరిగినా తనతో పాటు తన కుటుంబ సభ్యులను బయటకు లాగుతున్నారని, ఈ 14 నెలల్లో నా కుటుంబ సభ్యుల పేర్ల మీద, నా పేరు మీద 1 సెంటు భూమి కొనలేదన్నారు ఎమ్మెల్యే. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చైర్మన్గా ఉన్నప్పుడు సొసైటీ భూములు కాజేశారని, పార్టీ ఆఫీసులు తగలపెట్టిన వారు కూడా నా గురించి మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారాయన. తనను ఉద్దేశించి పరోక్షంగా అన్న మాటలకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. నువ్వు తాగి ఎంతమంది సొంత పార్టీ నాయకులతో అసభ్యంగా మాట్లాడావో నా దగ్గర అన్ని ఆధారాలున్నాయంటూ ఫైర్ అయ్యారాయన. ఎవరు తాళిబొట్లు తెంచారో, ఎవరు నాయకుల మధ్య గొడవలు పెట్టారో ఉదాహరణలతో సహా చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు చౌదరి. రాప్తాడులో ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఎవరు ముద్దాయిగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వైసీపీ నాయకులందరినీ చేరదీసి ఇక్కడ దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తోంది ఎవరికి తెలియని సంగతులంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. ఇక నువ్వో నేనో తేల్చేసుకుందాంరా, చర్చకు సిద్ధంగా ఉన్నా అంటూ సవాల్ విసరడంతో కాకరేగుతోంది. దీంతో అనంతపురం తెలుగుదేశం కేడర్లో కూడా ఒక్కసారిగా ఏదో తెలియని ఆందోళన పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు విభేదాలున్నా ఏదో లోపల నడిచేవి. ఇప్పుడు ఇద్దరూ ఇలా ఓపెన్ అయిపోవడంతో ఈ వార్ ఎట్నుంచి ఎటుపోతుందో, పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్నది టీడీపీ కార్యకర్తల ఆందోళన.